పూర్వము పెద్దలు తినే ఆహారమే ఆరోగ్యానికి సంపూర్ణ రక్ష అని మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. పోషకాహార మాసోత్సవం సందర్భంగా ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కే కౌటపాడు మండలంలోని చెడువాడ జడ్పీ హై స్కూల్లో సెక్టార్ స్థాయి పౌష్టికాహార అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం గర్భిణీలకు సామూహిక సీమంతాలు, పిల్లలకు అన్నప్రాసనం చేశారు. ఈ సందర్భంగా బండారు మాట్లాడుతూ శిశువులకు తల్లిపాలకు మించిన పోషకాహారం మరొకటి లేదని స్పష్టం చేశారు. గర్భిణీలకు సుఖప్రసవం జరిగి తల్లి శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లు పోటీపడి రాణిస్తున్నారని, స్త్రీలు పురుషులు సమానమేనన్న సత్యాన్ని గుర్తెరిగి లింగ వివక్ష విడనాడాలని కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు సుమారు 70 రకాల పోషకాహార పదార్థాలను ప్రదర్శించారు. వాటిని ఎమ్మెల్యే బండారు తదితరులు రుచి చూసి ప్రశంసించారు. సర్పంచ్ దాడి ఎరుకునాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సిడిపిఓ మంగతయ్యారు, డేన్ ఫౌండేషన్ అధినేత దొగ్గ అచ్చెన్నాయుడు, టీడీపీ నాయకులు లెక్కల మల్లేశ్వరరావు, జూరెడ్డి రాము, పూడి నారాయణమూర్తి, బొడ్డు అక్కునాయుడు, సెక్టార్ పరిధిలోని 23 గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్నగాక మనం అబ్బాయి కూడా ఆడపిల్ల పుట్టింది. నేను మామూలుగా ఐసీడీఎస్ చేతుల్లో మాట్లాడుతూ ఇక డెలివరీ కాలేదు మా కోడలు. నేను మామూలుగా చెప్పాను, మా కోడలు కూడా ప్రెగ్నెంట్ అయ్యేప్పుడు వారం 10 రోజులు డెలివరీ అవుతుంది, మా కోడలు కూడా ఎక్కడ ఆశీర్దిస్తున్నాను, ఆవిడికి ఆడపిల్ల పుట్టాలను ఆడపిల్ల పుట్టింది. ఎందుకంటే ఈ లింగ వివక్ష పోవాలి. సమాజం అంతా సమాన స్థాయికి వచ్చాం. మగవారితో సమానంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, మగవారితో సమానంగా ఆడవాళ్ళు సైనికులుగా పోరాడుతున్నారు, విమానాలు నడుపుతూ ఉన్నారు, ఆర్టీసీ బస్సులు నడుపుతూ ఉన్నారు. మీ స్కూల్లో ఎక్కువ మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. అంచేత ఈ వివక్ష పోవాలి. ఆడైనా మగైనా మన ఇంటికి ఒక మగ వచ్చిందని అనుకోవాలి. తర్వాత బిడ్డ పుడితే రెండింటితో ఆపేయాలి.